ఈ ఫారెస్ట్లో కేసులన్నీ ఏమవుతాయో దేవుడికే తెలియాలి. ఆ పరదేశి పక్కన చుట్టూ తిరగటం వల్ల మనకే వచ్చింది ప్రమాదం. వాడొక వేటగాడు. అదేలా వాళ్ళ నాన్నకంటే పెద్ద వేటగాడు. వేటగాడంట. వాడు దాక్కునే చోట్లన్నీ ఫారెస్ట్ వాళ్ళకి తెలుస్తుంది. జరుగు. చేతిలో డబ్బులున్నాయా? ఇదిగో ఉంచుకో. జైల్లో ఉండే వాళ్ళకి ఇంతే వస్తుంది. నువ్వు అనుకున్నట్టు కాదు. కోర్టుకి వెళ్ళకపోయినా పెద్ద కొడుకు వకీలుగా ఉండటం వల్ల మంచిదైంది. ఎందుకు అలా చేస్తున్నారు? తెలియక స్లిప్ అయిపోయింది. మీ నాన్న వెళ్ళిపోయాడా? ఏంటి? లేదు, మీ నాన్న వెళ్ళిపోయాడా? వకీల్ని కలిసి తిరిగి వస్తారా? ఆయన ఏమైనా చేసేస్తారా? చాచా, ఎందుకో ఈ ఫారెస్ట్ కేసులో మంచిదే ఇదే. జాలీగా ఉంటుంది. నా మరి ఎన్ని కేసులు ఉన్నాయి? అవును, ఇంట్లో శారీనే కట్టుకుంటావా? కానీ నిన్న ఏమీ చేయరు కదా. అరే నేనే చెప్తున్నానుగా, అసలు ముట్టుకోడు కూడా ముట్టుకోరు. కొట్టకండి సార్, కొట్టకండి సార్. నా వీసా ఇప్పుడే రెడీ వచ్చింది. విషయాన్ని నేను రెడీ చేస్తాను. ఇంకా ఇదంతా దేవుడి ఆటలా అనిపిస్తోంది. ఏంటి? లేదు, నేను అడవికెళ్ళి మృహాన్ని చంపడం, నాకు బదులుగా కేసులో నా ఎక్స్ లవర్ హస్బెండ్ ఇరుక్కుపోవడం, ఇదంతా దేవుడి ఆటే కదా. కరెక్ట్గా చెప్పానా? మీ ఫ్రెండ్ అవడం వల్ల ఆయన ఇరుక్కున్నారు. నేను చాలా మంచాడు. ఖచ్చితంగా నా పేరు చెప్పడం. భాస్కర్ సార్, భాస్కర్. చంపింది కోసిందంతా భాస్కరే. తుపాకీ కూడా వాడిదే. టేస్ట్ అదిరిపోయింది.